సార్ మన విఆర్సీ గురించి మన అడ్రస్ చెప్పండి అన్న. ఇది ఎల్బీ నగర్ జర్పీ రోడ్ వస్తుంది. ఓకే, ఇటు వస్తే మన తెలంగాణ చౌరస్తా రోడ్ ఇది. ఓకే, బిఎన్ రెడ్డి టచ్ అవుతుంది. ఇటు వచ్చేటప్పటికి టీకేఆర్ కమాన్ సాగర్ ఎక్స్ రోడ్ టచ్ అవుతుంది. ఓకే, ఒక్కసారి లోపల వెళ్ళి మన దగ్గర ఏమేమి వెరైటీస్ ఉంటాయి చూద్దామా. చూడొచ్చు, మనము అభిరుచి బిర్యానీలకు అయితే వచ్చినాము. మనకి ఇది ఎల్బీ నగర్ దగ్గరలో అయితే ఉంటుంది. సో హాయ్ గైస్, రెస్టారెంట్ లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఏమేం వెరైటీస్ ఉన్నాయనేసి వీళ్ళనే అడిగి తెలుసుకుందాం. వచ్చేసే ఇక్కడ ఏమేం వెరైటీస్ ఉన్నాయి సార్? వెజ్ అండ్ నాన్ వెజ్ అన్ని ఉంటాయి. ఓకే, ఫిఫ్త్ బ్రాంచ్ ఇది. ఓకే, స్టార్ట్ చేసుకుంటే ఓకే. ఫిఫ్త్ బ్రాంచ్ మాకు మెయిన్ ఏంటంటే ఇక్కడ రెస్టారెంట్ ఐటమ్స్ అన్ని ఉంటాయి. ఓకే, రెస్టారెంట్ లో 2 వెరైటీస్ ఉంటాయి. ఒకటి అమలాపురం, రాజమండ్రి, భీమవరం కాన్సెప్ట్ ఫుడ్ ఒకటి ఉంటుంది. అదే స్మెల్ చూస్తుంటే అనిపిస్తుంది మన ఇంట్లో చేసినట్టు ఫుడ్ ఉందనేసి. నెక్స్ట్ వచ్చేటప్పటికి హైదరాబాద్, తెలంగాణ, ఓకే, నెక్స్ట్ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అన్ని కాంబోస్ ఉండాలని చెప్పేసి వెజ్ తినే వాళ్ళకి 160 రూపీస్ కి బఫెట్ పడుతుంది. అచ్చా, ఓకే, 160 రూపీస్. రెండు రకాల స్వీట్స్ వస్తాయి. ఓకే, వచ్చి ఫ్రెండ్స్ ఉంటాయి. నెయ్యి వస్తుంది. ఓకే, చికెన్స్, కారపొడి, ఓకే, పాన్ వస్తుంది. ఇట్లా కర్రీస్ ఏముంది? రసం, పాలకూర పప్పు, ఓకే, దొండకాయ వేపుడు, చిక్కుడుకాయ కర్రీ. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అనమాట. వంకాయ మసాలా. అవును, మా ఇంట్లో చేసిన వంకాయ కర్రీ లాగా అనిపిస్తుంది. ఓకే, దీంతో పాటు మనం 2 రైస్లు ఇస్తాం. అవును, ఒకటేమో వెజ్ ఫ్రైడ్ రైస్ వస్తుంది, ఓకే, వెజ్ నూడిల్స్ వస్తుంది. అవును, ఇంకోటి వైట్ రైస్. వైట్ రైస్. సో గైస్ చూసారు కదా. సో ఇక్కడ ఫుడ్ చూస్తే మాత్రం మన ఇంట్లో చేసి తిన్న ఫీల్ వస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ అయితే. టేస్ట్ అయితే చాలా నచ్చింది నాకు. సో మీరు కూడా డెఫినెట్లీ విజిట్ చేయండి ఒకసారి మీ ఫ్యామిలీతో పాటు. ఆయన నమస్తే. హాయ్. ఓకే, హాయ్ వ్యూవర్స్, మేము ఇప్పుడే లంచ్ చేస్తున్నాము. దిస్ ఇస్ ద న్యూ హోటల్ ఇన్ దిస్ ఏరియా. ఓకే, నైస్ అంబియన్స్, నైస్ లైటింగ్, ఓకే, నైస్ ఫుడ్. అంటే చాలా బాగుందండి. ఈ ఏరియాలో ఇంత మంచి ఫుడ్ మేము ఈ రోజు టేస్ట్ చేస్తున్నాము. ఓకే, వేరే చాలా మంది రెస్టారెంట్స్ ఈ లైన్ లో చాలా చూసాం కానీ వీఆర్ నాట్ సాటిస్ఫై విత్ దట్. దీంట్లో అద్భుతంగా ఉంది. వెజిటేరియన్ ఇంకా చాలా బాగుంది. ఐఎమ్ ఎగిటేరియన్, ఓకే, బట్ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ ఫుడ్. నాన్ వెజిటేరియన్స్ వినోద్ గారు ఇస్తారు రివ్యూ. వినోద్ గారు చెప్పండి ఎలా ఉంది? చాలా బాగుంది, చికెన్ బిర్యానీ చాలా బాగుంది. ఓకే, మనకి ఇక్కడ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అంటే రేట్ అయితే వర్తున్నాయి అన్న మరి? వెరీ రీజనబుల్. సో ఇప్పుడైతే మనం కిచెన్ లోకి అయితే ఎంట్రీ అవుతున్నాం అనమాట. ఏమేమి వంటలు ఉన్నాయో అక్కడ చూసేద్దాం. సో ఇక్కడ చూసారు కదా, మనం ఎంట్రీ అయిపోయినాం అనమాట. ఇక్కడ అన్ని కూడా ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి బిర్యానీ కానీ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇక్కడ పప్పు అని అన్ని వెరైటీస్ కూడా చాలా అంటే చాలా నీట్గా చాలా బాగా ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏమేమి చేస్తున్నారు సార్? ఇక్కడ ఇండియన్ చైనీస్, ఓకే, ఇండియన్ చైనీస్ బిర్యానీ. ఓకే, ఆ సెక్షన్ ఆంధ్ర అమలాపురం పులావ్. ఓకే, అన్ని కూడా అన్ని ఐటమ్స్. ఓకే, ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఏం ప్రిపేర్ అవుతుంది? ఇక్కడ అయ్యేది మనకి ఆంధ్ర స్టైల్ మొత్తం ఇక్కడ జరుగుతుంది. ఓకే, అక్కడ వచ్చేటప్పుడు యూనివర్సల్ గా అందరికి స్పైసీ అన్ని తక్కువ. స్పైసీగా ఉండేది. ఇక్కడ ఉండేదంతా ఆంధ్ర స్టైల్, స్పైసీ ఉంటుంది, ఆంధ్ర రైస్. ఓకే, అక్కడ వచ్చేటప్పటికి యూనివర్సల్ గా ఉంటుంది. అచ్చా, ఓకే. అటు రెస్టారెంట్ ఉంది, ఇటు స్పైసీనెస్ ఉంది. అచ్చా, ఓకే. రెండు కూడా ఇక్కడే ప్రిపేర్. రెండు బ్యాలెన్స్. రెండు బ్యాలెన్స్. సార్ నమస్తే.
నమస్తే సార్ ఎక్కడి నుంచి వచ్చేసారు? నేను ఇక్కడ తెలిసిన వాళ్ళు కొత్త పెట్టాను. ఓకే, అంటే ఆల్రెడీ మీరు అన్న వాళ్ళది పాత రెస్టారెంట్ నుంచి ఇక్కడ కొత్త దానికి అయితే టేస్ట్ చేయడానికి వచ్చిండు. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు? నేను సార్ దగ్గర దగ్గర 8-9 years అవుతుంది. 8-9 years. ఫుడ్ టేస్ట్ ఎట్లా ఉంటుంది సార్? టేస్ట్ ఎట్లా ఉంటుంది? ఫుడ్ చాలా బాగుంటుంది సార్ దగ్గర. ఏ బ్రాంచ్ అయినా ఫుడ్ మాత్రం చాలా బాగా ఇస్తాడు. ఓకే, రేట్లో ఇంత మంచి ఫుడ్ నేను కూడా అన్ని హోటల్స్ తిరుగుతుంటా, చూస్తుంటా. ఇంత మంచి ఫుడ్ సార్ దగ్గర ఉంటుంది. ఓకే, రేట్స్ అయితే రీజనబుల్ ఉన్నాయి సార్. రేట్స్ రీజనబుల్ ఉన్నాయి. సో ఇక్కడికి అయితే వచ్చేసాం అనమాట. లోపల ఫుడ్ గానీ అన్ని కూడా ప్రిపేరింగ్ కూడా బాగా జరుగుతున్నాయి. ఫుడ్ కూడా చాలా బాగుంది అనమాట. సో మన ఆడియన్స్ కూడా మరి అడ్రస్ తెలియాలంటే అన్నని అడిగి తెలుసుకుందాం. అడ్రస్ ఇక్కడ అడ్రస్ ఇది ఎల్బీ నగర్ జరిపే రోడ్ అండి. Okay. టీఆర్ కమాన్ నుంచి ఒక 2 kilometers వస్తుంది. ఇటు వస్తే తెలంగాణ చౌరస్తా, ఓకే బిఎన్ రెడ్డి కూడా రీచ్ అవుతుంది. ఓకే ఇది మెయిన్ రోడ్. ఇది కూడా 100 feet రోడ్ అయింది. ఈ రోడ్ మెయిన్ రోడ్ లో కార్నర్ పెట్టి పూజ బ్యాంక్ అంటారు. ఓకే అవునన్నా, ఇక్కడ నేను ఎంట్రీ అయిన తర్వాతకి నేను మొత్తం అంటే లోపల మొత్తం చూసిన తర్వాత ఒక్క దేవుడి ఫోటో కూడా లేదు. ఎందుకన్నా? దేవుడి ఫోటో లేదండి. మన దేవాన్ని నుంచి మేము పవన్ కళ్యాణ్ ఫాలో అవుతాం కాబట్టి ఆయనే మా దేవుడు. అచ్చా, ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నమాట. మాకు అన్ని బ్రాంచ్ లో ఆయనే ఉంటాడు ఫస్ట్. ఓకే దేవుడు ఉంటాడు. దేవుడు మేము బాలాజీ అట్లానే కాదు. ఓకే దేవుడు దేవుడు ప్రెజెంట్ ఉన్న దేవుడు అది. చూసారు కదా. సో ఇక్కడైతే నేను లోపల ఏం దేవుని ఫొటోస్ లేవని అన్నని అడిగితే సో మా దేవుడు పవన్ కళ్యాణ్ అంటున్నారు. సో వీళ్ళకి దేవుడు కూడా ఉంటాడు బాలాజీ అనేసి, కానీ దేవుడి ఫోటో అయితే ఇంకా పవన్ కళ్యాణ్ అని చూపిస్తున్నారు. చూసారు కదా. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇక్కడికి విజిట్ చేయండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఫుడ్. అండ్ నెక్స్ట్ మళ్ళీ వీడియోలో కలుద్దాం. వరకు బాయ్.